రవి గారు నమస్తే అండి. ఓకే అండి. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ ఫస్ట్ టాపిక్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఓకే, ఇట్లాంటి ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నారు. మీకు అదే మీరు ఒక పెద్ద మాఫియాను వాళ్ళంటారు, ఒరిజినల్ బ్రాండ్ ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక వాచ్కి 10 లక్షలు ఎందుకు అవుతుందండి? మేకింగ్ ఛార్జెస్ మాక్సిమం నేను చైనా వెళ్ళొచ్చాను. ఒక 20,000 30,000 శాలరీ వాళ్ళు వాచ్ కాస్ట్ వచ్చేసి 10 lakhs ఒరిజినల్ పెట్టుకుంటాడు. అది మీరు నమ్ముతారా? బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఒక ఎస్టాబ్లిష్ అయిన ఒక మంచి బిజినెస్ మ్యాన్ పెట్టుకుంటే నార్మల్ది పెట్టుకున్న అది ఒరిజినల్ అవుతుంది. వీఆర్ ద బ్రాండ్. మరి అట్లాంటప్పుడు కాపీస్ ఎందుకు? ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఒక విధానం చెప్పాలంటే ఇండియా ఎకనామీ కూడా కాపాడుతున్నాం. మీకు అర్థం కాదు. ఇండియా ఎకనామీ కాపాడుతా మేము కాపీ అమ్మకపోతే విధంగా చెప్పాలంటే మేము కూడా ఇండియా ఎకనామీ కాపాడుతున్నాం కదా. ఇప్పుడు ఈ అమ్మడం వల్ల నా దగ్గర ఒక 40 members ఎంప్లాయీస్ ఉన్నారు. రెంట్ పే చేస్తున్నా, అమెజాన్ GST పే చేస్తున్నా. సో ఆబ్వియస్లీ నేనైతే ఎవరికి అన్యాయం చేయట్లేదు. కాపీ అమ్మే వాళ్ళు ఎవరి మాఫియా కాదు. ఇప్పుడు ఒరిజినల్ బ్రాండ్ వాళ్ళు ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఉన్నాయి, తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? స్టేజ్లో వేసి ఒక పులి బతకాలంటే నక్కని చంపాల్సిందే. అంతే అంటారా? మీరు పులే నక్క? ఆబ్వియస్లీ పులే నేను ఆబ్వియస్లీ పులే. 1 lakh లో మ్యానుఫ్యాక్చర్ వాచ్ ని జస్ట్ వాళ్ళ బ్రాండ్ 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకు అమ్ముతారు. వాళ్ళు వంట కష్టం ఉంది కాదంటే పెరుగుతుందా చెప్పండి. మీరు చెప్పండి, నేను పెరుగుతుంది అని చెప్పు. ఐ విల్ స్టాప్ దిస్. ఈ జాంటీ సబ్ వాళ్ళ ఓనర్ ఎవరైతే రవి ఉన్నారో, ఓకే, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ బిజినెస్ చేశాడు. ఓకే, చాలా అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్ళాడు. ఓకే, దాని తర్వాత కసినోని ఒక పిచ్చి పట్టుకొని మొత్తం కొలాప్స్ అయిపోయాడు. కెసినో అని కాదు, బట్ చాలా చేశారంట. అయితే పడిపోయా, బట్ గివ్ అప్ చేయలేదు. అందరికి తెలుసు. గుర్తుపెట్టుకొని, 1 day జాంటీ అనేటువంటి దాని డబ్బు లేకపోవచ్చు. మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇది విన్న ఎవరైనా సరే ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవ్వాలి, పడ్డ ప్రతి ఒక్కరు లెగవాలరా అంటే ఎలా ఉండేది అనేది మీ స్టోరీ చెప్పండి. మీ స్టోరీ చెప్పండి. నా యాక్చువల్ మొబైల్ ఫీల్డ్ అండి. స్టార్టింగ్ చాలా చిన్న ఏజ్ లో నాకు స్టార్ట్ టైం వచ్చేసింది. నాకు నిజంగా తెలియలే. ఏంటి అప్పుడు మొబైల్ షాప్ పేరు ఏంటి? జాంటీ కమ్యూనికేషన్. నా పేరే జాంటీ కమ్యూనికేషన్. జాంటీ అనేది మీ నిక్ నేమా? నా పేరు అదే బ్రాండ్ నేమ్ అయిపోయింది. నా పేరు రవి గౌడ్. యాక్చువల్ గా నిక్ నేమ్ జాంటీ. క్రికెట్ ఆడేది ఏదో డై ప్లేస్ పడుతుంటే అందరూ జాంటీ అన్నారా? అది కంటిన్యూ అయిపోయింది. మొబైల్ షాప్సే ఉండే. చాలా సూపర్ గా రన్ అయినాం. నేను మంచి యువరాజ్ సింగ్ తో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్నా. అవునా? మళ్ళీ అందులో కూడా నెంబర్ 1 గానే ఉన్నా. కాకపోతే కాపాడుకోలేకపోయినా. ఎందుకని? ఆ ఫెయిల్యూర్ రీజన్ చెప్పండి. 100 members వర్కర్స్ స్టార్ట్ టైం ఎక్కువైపోయింది బేసిక్ గా. అంటే సడన్ ఆ ఏజ్ లో నాకు కరెక్ట్ గా అనిపించింది. నిలబడుకుని ఉంటే ఈ రోజు జాంటీ అనేవాడు ఎక్కడో ఉండేటోడు. ఎక్కడో డబ్బు సంపాదించకపోవచ్చు, జాంటీ అనేవాడు మాత్రం జీవితాంతం బతుకుంటాడు. పడిపోయే సమస్య లేదు. పడ్డా నా వల్ల అరే 1 lakh ఉండాలని కసి మాత్రం నింపుతా. దుబాయ్ నుంచా మీరు తెచ్చేది? దుబాయ్లోనే మొత్తం కాపీ తెలుసా. ఒరిజినల్ అని చెప్పి 80% ఆఫ్ అని అమ్ముతారు. 80% ఆఫ్ ఎందుకు ఇస్తారండి? దుబాయ్ మాలే మనది ఇక్కడ. సింపుల్. దిస్ ఆల్సో దుబాయ్ మాల్. జెన్యున్ గా ఫస్ట్ కాపీసే మాస్టర్ కాపీసే అమ్మే వాళ్ళు కొంతమంది ఉంటే, మిగతా 95% పీపుల్ అక్కడికి వెళ్తే 5,000 దొరికి ప్రోడక్ట్ సేమ్ నా దగ్గర చూడు 1,000 ఇచ్చేస్తున్నా అని అలా మార్కెట్ ని కిల్ చేస్తే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 1000 కంపెనీ అంటే ఖచ్చితంగా 500 600 వస్తున్నట్లేదు. మీలాంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కానీ ఒక రీటైలర్ నేను వెళ్ళి నేను రైట్ ప్రోడక్ట్ కొంటున్నాను, రైట్ సెల్లర్నే చూస్ చేసుకుంటున్నాను అని ఒక కస్టమర్ ఎలా జడ్జి చేసుకోవాలంట? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నేను ఎన్ని మాటలు చెప్పినా, నువ్వేం చేసినా, నువ్వు ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చినా, ఎంత లో ఇచ్చినా, ఇప్పుడు 30,000 పెట్టి ఒక షర్ట్ కొని బదులు ఇక్కడ 30,000 10 షర్ట్స్ వస్తాయి. ఇది బెటర్ అంటే అది బెటర్ అంట. మీ వాళ్ళు ఒక వాచ్ చూపించారు, దాని రియల్ కాస్ట్ ఆల్మోస్ట్ 7-8 crores ఉంటున్నారు. ఓకే, మన దగ్గర 50,000 60,000 దానికి నిజంగా అర్హత ఉన్నాడు ఆ వాచ్ పెట్టుకున్నా 8 crores కానీ ఒక వాచ్ 8 crores ఏం తయారు చేశారంటే అది నువ్వు చెప్పాలి. దానికి మాఫియా అంటారా? మరి నేను అమ్మే 50,000 మాఫియా అంటావా? నెక్స్ట్ విజన్ ఏంటి? ఫ్యాషన్ కి జాంటీ ఎలా తీసుకెళ్ళాలి? ఫ్యాషన్ కి అడ్డా తెస్తా. ఇండియా మొత్తం ఏకి నామ్ సునేగా జాంటీ.